ఇన్నేళ్ల సినీ రంగంలో నాన్న ఉన్నప్పుడు అందరికీ నాన్న గురించి అన్నీ తెలుసు. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ ఏం పాట పాడారు, ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంతవరకు ఎన్ని సాంగ్స్ పాడారు, అన్ని విషయాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఆమ్, మేము ఇవాళ ద వన్ థింగ్ దట్ వీ వాంట్ సే ఇస్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన చేసే అల్లరి. ఆ, చాలా చాలా అల్లరి చేసేవారు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు కూడా ఆ, చాలా, అంటే హీస్ వెరీ జోవియల్ పర్సన్. చాలా హీ వాంట్స్ టు హ్యావ్ ఫన్. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడాను హీ డజంట్ హోల్డ్ బ్యాక్, నో ఇన్హిబిషన్స్. అందరినీ హ్యాపీగా ఉంచాలన్నది ఆయన ఆయన ఎప్పుడూ ట్రై చేస్తుంటారు. యాక్చువల్గా మా పిల్లలతో ఆయన చూస్తే అసలు వాళ్ళ ఏజ్ గ్రూప్ లాగా ఉంటారు ఆయన. హీ బికమ్స్ సో యంగ్. అండ్ జానకి ఆంటీ గారితో నేను చాలా ఫొటోస్ చూసాను. వాళ్ళు మారిషియస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు బీచ్లో అంతా. అప్పుడు నాన్నగారు పోజులు జానకి ఆంటీతో చేసిన అల్లరి ఈజ్ జస్ట్ హిమ్సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ వెన్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్. టెలివిజన్లో వాటిల్లో చూసినప్పుడు హీ చాలా సీరియస్గా ఉంటారు, సోషల్ అవేర్నెస్ ఆ విషయాలు అన్నీ చెప్తారు, విచ్ హీ ట్రూలీ కేర్స్ అబౌట్. సొసైటీలో ఒక రిఫార్మ్ చేయాలి అన్నది ఆయనకి చాలా ఏళ్ళగా ప్రయత్నిస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, చాలామంది మేము చూస్తాము ఆ షో దానికోసమే చూస్తామని చాలామంది అంటూ ఉంటారు. బట్ అది జరుగుతున్నదా, ఇంప్లిమెంట్ అవుతున్నదా తెలీదు. బట్ ఆయన చాలామందికి టెలివిజన్లో చూసే వాళ్ళకినో లేకపోతే స్టేజ్ మీద చూసే వాళ్ళకి ఎవరికి దే డోంట్ రియలైజ్ హౌ ఫన్ అ guy he is. He's a fantastic dad and he's great to hang out with as a friend. And I hope he stays that way forever and ever. ఈ షోలో చాలా క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. హోస్ట్ కూడా ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నాన్నగారిని. నాన్న, చాలా ఏళ్ల క్రితం మీరు కర్ణాటిక్ ప్రోగ్రామ్ చేస్తానని అన్నారు. సో ఐఎమ్ వండరింగ్ ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నది. ఈ ప్రోగ్రామ్ మూలంగా పబ్లిక్ అందరికీ చెప్తే ఐ థింక్ విల్ ఆల్ బీ హ్యాపీ.